బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సందర్భంలో ఎన్నికల్లో వారిచ్చినటువంటి హామీ బీసీల ఓట్లు కొల్లగొట్టడం కోసం ఆ రోజు ఇచ్చినటువంటి హామీ మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు అమలు చేస్తామనేటువంటి హామీ. ఈ 2 సంవత్సరాల కాలం దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 మాసాలు గడుస్తూ ఉన్నది. మొదట్లో వాళ్ళు చెప్పింది అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణంలోనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఈరోజు నిన్నటి నిర్ణయం తర్వాత కనబడుతున్నది ద్రోహంతో కూడుకున్నటువంటి కుట్ర. 20 మాసాల కాలంలో ప్రతి సందర్భంలో కూడా ద్రోహం చేసింది. మేము అనేక సందర్భాల్లో చెప్పినాం, దేశంలో జరిగినటువంటి రిజర్వేషన్ల విషయంలో వివిధ రాష్ట్రాలు చేసినటువంటి ప్రయత్నాలు, కోర్టుల పరంగా ఎదురైనటువంటి ప్రతిబంధకాలను కూడా వారి దృష్టికి తీసుకొస్తే మేము వీటన్నిటిని అధిగమించి తప్పకుండా తూచా తప్పక 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్నారు. శాసన మండలి శాసనసభల్లో బిల్లును పాస్ చేసుకున్నప్పుడు కూడా అనుసరించాల్సినటువంటి విధానం గురించి మా సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. దేశంలో వారి కూటమి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఏం చేసిండ్రు ఈ 3 మాసాల కాలంలో? దేశంలో ఉండేటువంటి వాళ్ళ మిత్రపక్షాల సపోర్టు కూడగట్టడం కానీ, కాంగ్రెస్ పార్టీ పరమైనటువంటి ఎంపీల సమావేశాలు ఏర్పాటు చేసి ఢిల్లీ పైన, కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేసిందా? అంటే తూతూ మంత్రంగా ఇవాళ జరిగింది, నిన్న జరుగుతున్నది అంతా కూడా బీసీలకు ద్రోహం చేసేటువంటి దుర్మార్గపు వైఖరే కాంగ్రెస్ పార్టీ వైఖరిగా కనబడుతున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీగా మేము ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం, మీరిచ్చినటువంటి హామీని అమలు చేయమంటున్నాము. మేమేం కొత్త కోరికలు కోరట్లేదు, మీరు తెలిసి కావాలని. కాంగ్రెస్ పార్టీ అంటే దేశాన్ని సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీ. చట్టాలు ఏ రకంగా చేయాలి, న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురైనప్పుడు ఏ రకంగా అధిగమించాలి అనేటువంటి విషయంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి మళ్ళీ మీనమేషాలు లెక్క పెడుతూ బీసీలకు ద్రోహం చేసేటువంటి చర్యలు కనబడతా ఉన్నాయి. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముమ్మాటికి 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందే. లేని పక్షంలో బీసీ సమాజం ఆగ్రహ ఆవేశాలకు ఈ ప్రభుత్వం గురి కావాల్సి వస్తుంది. అటువంటి పరిణామాలకు తప్పకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది అనేటువంటి హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దీని మీద మరి సుదీర్ఘంగా స్టడీ చేసి అనేకమైన